ఒకటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము. ఇజ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయా కుమార్తె యందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పేరేసును, జెరాహును కనెను. యూదా కుమారులందరూ 5. పెరేసు కుమారులు హెస్రోను, హామూలు. జెరాహు కుమారులు 5. జిమి, ఎతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇజ్రాయేలీలను శ్రమ పెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలూబై. రాము అమీనాదాబును కనెను. అమీనాదాబు యూదా వారికి పెద్దయిన నయస్సోనును కనెను. నయస్సోను షల్మాను కనెను. షల్మా బోయాజును కనెను. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యోషయిని కనెను. యోషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వవాడైన అబీనాదాబును, 3వవాడైన షమ్మాను, 4వవాడైన నెతనేలును, 5వవాడైన రద్దయిని, 6వవాడైన ఓజేమును, 7వవాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, ఆషాహేలు. అబీగయీలు అమాషాను కనెను. ఇష్మాయేలీయుడైన యోతేరు అమాషాకు తండ్రి. హెస్రేను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్య యందును యోరియోతునందున పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యోషేరు, షోబాబు, ఆర్దోను. అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయస్సు గలవాడైనప్పుడు దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయీరును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గేషూరు వారును సిరియనులను యాయీరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో ఎస్రోను చనిపోయిన తర్వాత ఎస్రోను భార్య అయిన అబీయా అతనికి తేకోవకు తండ్రి అయిన అషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా, ఓరేను, ఓజేము, అహీయా. ఆటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయాజు, యామీను, ఏకెరే. ఓనాము కుమారులు షమ్మయి, యూదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయీలు. అది అతనికి హబ్బోనును మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము. సెలెదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పయీము కుమారులలో ఈషి అను ఒకడుండెను. ఈషి కుమారులలో షేషాను అను ఒకడుండెను. షేషాను కుమారులలో అహ్లాయి అను ఒకడుండెను. షమ్మయి సహోదరుడైన యూదా కుమారులు ఏతేరు, యోనాతాను. ఏతేరు సంతానము లేకుండా చనిపోయెను. యోనాతాను కుమారులు పేలేతు, జాజా. వీరు యొరహ్మె ఏలునకు పుట్టినవారు.
శేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ శేషానునకు యర్హ అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తియుడు. శేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎఫ్లాలును కనెను. ఎఫ్లాలు ఒబేదును కనెను. ఒబేదు యోహును కనెను. యోహు అజర్యాను కనెను. అజర్యా హెలెస్సును కనెను. హెలెస్సు ఏలాషాను కనెను. ఏలాషా సిస్మాయిని కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము ఒక మ్యాను కనెను. యొకమ్య ఎలీషామాను కనెను. యొరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రి అయిన మేష, ఇతడు అతనికి జ్యేష్ఠుడు. హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరాహు, తప్పియ, రేకెము, షేమ. షేమ మార్కెయాము తండ్రి అయిన రహామును కనెను. రేకెము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయేను. ఈ మాయేను బెత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఎయిఫా హరానును, మోజాను, గాజేజును కనెను. హరాను గాజేజును కనెను. యెహోదాయి కుమారులు రెగేము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిషా, ఎయిఫాషాయాపు. కాలేబు ఉపపత్ని అయిన మయాక షెబేరును, తిర్హానాను కనెను. మరియు అది మద్మన్మాకు తండ్రి అయిన షయపును, మగ్బేనాకును, గిబ్యాకు తండ్రి అయిన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన షోబాలును, బెత్లెహేము తండ్రి అయిన షల్మాయిను, బెత్గాదేరు తండ్రి అయిన హారేపును. కిర్యత్యారీము తండ్రి అయిన షోబాలు కుమారులెవరనగా హోరేయే, హజిహామీమును, హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులను, పూతీయులను, షుమ్ముతీయులను, మిశ్రాయీములను. వీరి వలన సొరాతీయులను, ఎఫ్తాయిలీయులను కలిగిరి. షెల్మా కుమారులు ఎవరనగా బెత్లెహేమును, నెటోపాతీయులను, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను, మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులను, యబ్బేజులో కాపురమున్న లేకీకుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, షుకోతీయులను. వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కెనీయుల సంబంధులు.